నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం విచారకరం. స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇలాంటి మోసగాళ్లను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. క్యాన్సర్ పై అవగాహన తీసుకురావాలి. అవేర్నెస్ కార్యక్రమంలో వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను ఎక్కడా చెప్పలేదు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే డాక్టర్ సంజయ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిన ఫిర్యాదును డిస్మిస్ చేసిన స్పీకర్ నిర్ణయంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదని అన్నారు. బహిరంగ పార్టీ మారి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటున్న స్పీకర్ కి కనబడకపోవడం విచారకరమని, చర్య తీసుకోవడం దురదృష్టకరమని జగదీష్ రెడ్డి అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, అది స్పీకర్ కి కనబడటం లేదంటూ ఘాటుగా విమర్శించారు. స్పీకర్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం చట్ట విరుద్ధమేనని, స్పీకర్ వదిలిన కోర్టులో శిక్ష తప్పదని, వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయమని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితులు లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన, చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలనైతే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి ప్రభావం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పడుతుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా పడుతుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. కోర్టు ద్వారానైనా మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేయిస్తాం, వాళ్ళని ఓడగొట్టి. అడ్డగోలుగా హామీలు ఇవ్వడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకు ముందున్న పథకాలను ఆపేందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ వెల్లడించారు. వార్డుల్లో ప్రజలు ముఖాలు చూసే కేసీఆర్ పాలనపై నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలలో మనమే గెలుపొందుతున్నామని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేయాలని చెప్పిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఆ విషయం మరిచిపోయారని అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు అధికార దహంతో పార్టీని వీడారని,
తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఎలాంటి మోసగాలను ప్రజలు వదిలిపెట్టారని, న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉందని, న్యాయస్థానంతో పాటు ప్రజా కోర్టులో వాళ్లను నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడాలని చెప్పని అన్నాడు పెద్దలు కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఈ రహదారి వెళ్తుంటుంటే గోడలపైన పెద్ద మొత్తంలో ఆత్మహత్యలు అవుతున్నాయి. ఆత్మహత్యలు ఆపండి అని చెప్పి నినాదించినప్పుడు చెల్లించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఒక సమస్య పరిష్కారం కొరకు అంకిత భావంతో ఒక 50 లక్షల రూపాయల నిధులను సమకూర్చి ధైర్యాన్ని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇద్దరు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు దాదాపు 5-6 సార్లు ఇక్కడ ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై 2014 ముందు సిరిసిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటిది, ఈ పట్టణంలో ఉండేటువంటి రూపురేఖలు ఏ విధంగా ఉండే, ఈ పట్టణ పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఈ పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే. ప్రతిరోజు ఒక నిత్యకృత్యంలా ఆనాడు ఆత్మహత్యలు అనేవి కనబడుతుండే. కానీ ఆత్మహత్యల నివారణ కొరకు చేతి నిండా పని కల్పించాలని, ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆ విధంగా ఒకవైపు సమస్యల పరిష్కారం ముందుకెళ్తూ పట్టణ సమగ్రాభివృద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటువంటి పురపాలక సంఘాలకు అవార్డుల సందర్భంగా సిరిసిల్లకు పలు పర్యాలు వచ్చినాయని చెప్పంటే ఇక్కడి ప్రజల ఆదరణతో కేటీఆర్ గారు పలుమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి సిరిసిల్ల పట్టణంలో ఏర్పరిచినటువంటి మౌలిక సదుపాయాల వల్ల పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం ఇక్కడ ఉండేటువంటి కౌన్సిల్కు అండదండలుగా ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి చైర్పర్సన్లతో కలిసి కౌన్సిల్లను ముందుకు నడిపించి చేసిన కృషి ఫలితమే ఆ విధమైనటువంటి సౌకర్యాలు. దానికి భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అవార్డు విషయం మనకు తెలిసిందే. అది తిరిగి మళ్ళీ 2014 తర్వాత 2 పర్యాయాలు ప్రభుత్వం పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు అలవిగానే ఆమోదించి 200 రూపాయల పింఛను 2000% కేసీఆర్ కన్నా మేము డబ్బులు ఇస్తాం 4000 అని చెప్పని అటు పింఛన్దారులకు కానీ, అటు దివ్యాంగులకు కానీ, మహిళలకు కానీ, యువతులకు కానీ, యువకులకు జాబ్ల విషయమే కానీ ఈ విధంగా 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతో ముందుకు వస్తే సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, హుజూరాబాద్ ఉండేటువంటి ఓటర్లు మాకు అవకాశం ఇచ్చినా కానీ మిగతా వాళ్ళ అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏవైతే మంజూరైన పనులు ఉన్నాయో, ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవి చెల్లించుకుంటూ పనులను కొనసాగిస్తూ నూతనంగా వచ్చిన హామీలు అమర్చేటువంటి కార్యక్రమం సంప్రదాయం మనం గత స్వాతంత్రం నుంచే మనం చూస్తున్నాం. నేను కూడా దాదాపు 32 ఏళ్ళుగా 2 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి లోకసభ సభ్యునిగా, 7 శాసనమండలి సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పని అనుభవం ఉన్నది. కాదుపడి చైర్మన్ కూడా పనిచేసిన అనేక జీవోలు మాకన్నా ముందు తెస్తే వాటిని పరిష్కారం కొరకు ప్రభుత్వ పరంగా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి సంప్రదాయం ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన జీవోలన్నీ రద్దు చేయడం జరిగింది. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన ముందుకెళ్ళింది ప్రభుత్వం. అదేవిధంగా టెండర్లు అయిన వాటిని కూడా ఆపడం జరిగింది. అది మంచి సంప్రదాయం కానే కాదు. అంటే వీళ్ళు తెచ్చిన అప్పులను సక్రమంగా వినియోగించక, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల, వాళ్ళ ఇష్టానురీతిలో వాళ్ళు చెల్లింపు చేయడం వల్ల సికింద్రాబాద్ మోండా డివిజన్ వెస్ట్ మారేడ్పల్లిలోని నెహ్రూ నగర్ లో HMWS విభాగం 10 లక్షల రూపాయలు విలువైన నిధులతో చేపట్టనున్న బ్యారేజ్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక HMWS అధికారులతో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో HMWS అధికారులు వినోద్, శ్రవంతి, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ యాదవ్, నాయకులు సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, శేఖర్ ముదిరాజ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. नमस्ते सर, आपसे बड़ा गरीब नहीं
ఇప్పుడు ఏం పెండింగ్ ఉన్నది? హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జరిగిన క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని అన్నారు. మన శరీరం మనకు ఎప్పటికప్పుడు మార్పులను సూచిస్తుందని, శరీరంలో వస్తున్న మార్పులను గ్రహించి వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. క్యాన్సర్ పైన ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఒక ఉద్యమం రావాలని, ఒక దీక్షలాగా మనందరం కలిసి ముందుకు సాగాలని సూచించారు. ఈ ఉద్యమంలో నేను కూడా ఒక రేణువవుతానని, అవేర్నెస్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటానని, ఎవరైనా షార్ట్ ఫిలింలు చేస్తే నటించడానికి సిద్ధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. Get screened, don't wait for the symptoms, ask your doctor for pap smear and simplest mammograms for females and colonoscopies for male and female, which can prevent most of the cancers. So this is a list of cancers which you go according to the age. You need to have a screening at 30 to 40 years, cervical cancer for female, breast cancer for female, colon cancer. These are all the cancers according to the age. You will get screening. And two more movies. For example, like Rudraveena, you should listen to your divine good internal voice. Anything which changes your life, suppose if you see a lump in your breast, you should get alert, go and meet a doctor. That's very important. Any change in your life or you feel internally change, that alerts you, you should go and meet your doctor. And don't let cancer become a state rowdy. That takes your life. So catch it early. Regular screenings like pap smear and mammogram will protect you from future cancers. Conclusion, enjoy your life like a Garana Mogudu life, a life and happiness, and let's be say Raida, that is ready to fight the cancer. This is my last slide, and thank you by మానసిక సంతృప్తి ఇచ్చేటటువంటి అకేషన్ నేను భావిస్తున్నాను. ఈ అకేషన్కి విచ్చేసినటువంటి మా మిత్రుడు, ఎప్పటికీ నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ సంస్థ కిమ్స్కి చైర్మన్ ఎండి అయిన డాక్టర్ భాస్కర్రావు గారికి, అట్లాగే ఇంతమంది విజేతలు సర్వయో సాధన చెప్పడం చాలా జాగ్రత్తగా కానుతున్నాను. క్యాన్సర్ విజేతలు ఎవరైతే కౌంటర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ప్రాణం పోశారు అని అంటున్నారంటే కనుక డాక్టర్ మధు గారి మీద నా అభిప్రాయం ఎన్నో ఇంత పెరిగింది. అలాంటి డాక్టర్ మధు గారికి, ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు, ఆయన ప్రజెంట్ చేసిన ఇది చూస్తుంటే కనుక చాలా అది ఎంటర్టైన్మెంట్ అంటాను నేను. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. దాన్ని ఎంత రీసెర్చ్ చేశారో, చిన్ననాటి నుంచి తనకున్న అభిమానాన్ని రంగరించి తన వైద్య రంగాల్లో దాన్ని కలిపి మిక్స్ చేసి
చాలా చక్కగా చెప్పారు. అంటే ప్రతి వాళ్ళకి మాస్ లెవెల్లో హద్దుకునేలాగా ఉందని నిజంగానే వెళ్ళి అది ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తున్నారు. నరేంద్ర కుమార్ గారికి, అలాగే డైరెక్టర్ సాహు గారికి, అలాగే ఇతర డాక్టర్. నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినా ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాలువా కప్పుకున్నా, అంతేనని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదని, రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 కడుతున్నానని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా ముందు వెల్లడించారు. జగిత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరిగా కొంత కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే, ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే, ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్తే వారు నాకు కండువ కప్తే నేను కాంగ్రెస్లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితం మధ్య అడుగుతుంది కదా, మీరు ఎవరైనా వివరణ ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోనికే, హత్య చేసినోనికే ట్రయల్ నడుపుతుంది కోర్టులో. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే, వారి చాలా వస్తున్న కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసింది. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంట. ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు చేయబట్టి అదే చెప్తాను నేను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా, ఎన్ని మాటలన్నా నోరుదేముందయా. నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే, ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకులు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు. ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు, ఎక్కడో మాట్లాడారు, అట్లా నేను కూడా మాట్లాడు. కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పార్టీ నుంచి బీఫామ్లు అందకపోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఫామ్లు డబ్బులకు అమ్ముడు పోతున్నాయంటూ పార్టీ కార్యకర్తలు గంగుల నివాసం ముందు బైఠాయించి నిరసనలకు దిగారు. గంగుల ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ కండువాలు ముద్రించుకున్న ప్రచార పత్రాలను తగులబెట్టారు. కరీంనగర్ 2వ డివిజన్ కు చెందిన కొలగాని సాగర్ కు బీఆర్ఎస్ టికెట్ విషయంలో మోసం జరిగిందంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
బీఫామ్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో మాట మార్చారని, కేవలం 10 రోజుల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తికి ఎలా బీఫామ్ ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం డివిజన్ ఓట్లేదన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కండువాలు ఒప్పుకోలేదని ఇప్పటి వరకు ఒక కార్యకర్తలు తెలియదు, కనీసం ఒక ఓటు తెలియదు దానికి. నేనన్నా ఏ డివిజన్లో హౌస్ నెంబర్ ఎత్తునే ఓట్లు తెలియదు దానికి. ఏందన్నా ఇంత అన్యాయం ఉంటుందా? కొమ్ము భూమి అనేటువంటి ఒకటి వాడు ఒక ల్యాండ్ మాఫియా వాడు దొంగతనంగా ప్రైవేట్ జాగాలలో తవ్వని కబ్జా చేసుకొని ఇల్లు కట్టిండన్న. ఆ ఇల్లు కడితే కనీసం అడిగితే గంగుల కమలాకర్ దాని గురించి కనీసం స్పందించాలి ఇప్పటి వరకు. రానా ఇప్పుడు గంగుల కమలాకర్ ఎవడైతే ఉంటాడో లంజాలు వండబెట్టోడు, లేకపోతే తాగిపించేటోడు, తినిపించేటోడు, బ్రోకర్ నా కొడుకులకు స్థానం ఇస్తాడన్న. ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి లంగలు దొంగలు గసంటలు ఉండదు తప్ప ఏ ఒక్కడు ఓడి చెప్పి పక్క పండు ఎవడు కనీసం చెప్తే ఓటు వేసే పరిస్థితి లేదన్న. ఆ దొంగలు పట్టుకొని నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుండి నన్ను ఆ ఏడుకొండల వెంకటరామే నన్ను కాపాడుతానంటే ఆ ఏడుకొండల వెంకటరామ స్వామి నిన్ను నాశనం చేస్తాడు. నువ్వు నాశనం అవుతావు, మా ఉసురు కలుగుతుంది, సత్య నాశనం అవుతావు. మళ్ళీ ఎలక్షన్ వరకు నువ్వు కూడా ఉండవు. ధర్నా చేసామన్న ఇంటి కూడా కనీసం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు. కనీసం మాకు రెస్పాండ్ అవుతలేడు. స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు కదా. నూతి చెందినటువంటి వాడు ఒక చీటర్ నా కొడుకు. వాడన్న ఆడోళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే ఇంటికాడ ఆడోళ్ళు వచ్చి బట్టలు ఇప్పి కొట్టిరని. బట్టలు ఇప్పి కొడితే ఇంట్లో వాళ్ళ ఎవరైతే మొగోళ్ళు ఉన్నారో ఇంట్లో ఉత్తలు పోసి రాలవిన ఉత్తలు పోసి గుండు గీకిపించారు. గీళ్ళకి అన్న ఓట్లేసేది. ఓటుకు 5,000 10,000 ఇచ్చి కొంటా అంటారు. మీరు డీజిల్ కథ తెలుస్తుంది. ఓటుకు 5,000 10,000 ఇచ్చి మీకు గెలిచుడు మీ మేయర్ సంగతి, మీ కథ సంగతి. రాదా వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పెద్ద లంగలు దొంగలన్నా. దమ్ముంటే ఇప్పుడు రమ్మనన్నా. మేము కూడా డీజిల్, మాకు డీజిల్ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మేము కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటున్నాం. మీరు ఇది మాత్రం పక్కన దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలరా, గంగుల కమలాకర్ అనేటోడు మీకు న్యాయం చేయడు. మీరేమన్నా గట్టిగా మాట్లాడితే పైసలు ఇస్తాడు, లేకపోతే బెదిరిస్తాడు. ఈ ఒక్కడు తప్ప ఏం చేయడన్నా. దయచేసి దండం పెట్టి చెప్తాను బీఆర్ఎస్ కార్యకర్తలకు. ప్రతి డీజిల్ ఇద్దన్నా ముగ్గు ఆన్ వేసుకోమంటాడు, వీన్ వేసుకోమంటాడు. లాస్ట్ దాకా ఇదే పని. ఈర టైంలో నమ్మించి గొంతు ఎలమంటాడు. మన్సాని వెంచర్ నిర్వాహకులు మన్సాని కిషోర్ శెట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుపల్ సర్కిల్లో 2009వ సంవత్సరంలో మన్సాని వెంచర్ ను ఏర్పాటు చేశానని, చెంగిచెర్ల ప్రధాన రహదారి ప్రక్కన మన్సాని కాలనీ వెంచర్ లో సర్వే నంబర్ 119 టు 129లో ఉన్న 136 ఫ్లాట్ నంబర్ గల 175 చదరపు గజాల స్థలాన్ని అబ్బాస్ అనే వ్యక్తి తన భార్య పేరును నోటరీ డాక్యుమెంట్లు స్పష్టంగా కబ్జాకు పాల్పడ్డారని కిషోర్ శెట్టి ఆరోపించారు. రోడ్డు పక్కన ఉన్న స్థలాలను అమ్మకుండా ఉంచానని, అలా మిగిలి ఉన్న స్థలాన్ని కావాలని కబ్జాకు పాల్పడుతున్నారని, తన దగ్గర ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ లను ఆధారంగా చూపిస్తూ తన స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా చూడాలని కిషోర్ శెట్టి పోలీసులను ఆశ్రయించాడు. కబ్జాలు చేసిన వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కట్టించిన ఇందులో దొంగతనంగా వచ్చి కబ్జా చేస్తుండే ఒక ముస్లిం, ఆయన పేరు అబ్బాస్ అని, వాళ్ళ భార్య పేరు ఆయిషా అని చెప్పేసి ఆ పేరు మీద ఒక డాక్యుమెంట్ 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద కొనుక్కున్న ఓనర్ ఉన్నారు, మేము కొన్నాం కదా, దానికంటే ముందు ఓనర్తో డాక్యుమెంట్ సృష్టించి ఎవరైతే పట్టదారు ఉంటారో కదా
అంతకంటే ఏమో 50 ఏళ్ళ కింద ఉన్న పట్టద ఆయనతో డాక్యుమెంట్ సృష్టించి నోటరీ చేయించుకొని కావాలని కబ్జా చేస్తారు. ఆయన రోడ్ అవతల ఉన్నాడు, గుంతలు తవ్వుతున్నాడు. స్టేటస్కి వచ్చింది అదే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, ఒకసారి మీరు కూడా ఉండాలని చెప్పేసి రమ్మన్నా. ప్రెస్ మీట్ కూడా పెట్టినాను, మీరు ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని. గుంతలు తవ్వుతున్నాడు, స్టేటస్కి వచ్చింది అదే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, ఒకసారి మీరు కూడా ఉండాలని చెప్పేసి రమ్మన్నా. ప్రెస్ మీట్ కూడా పెట్టినాను, మీరు ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. ఒక లేడీ వచ్చి ఎంత అమ్మనా కూతురు అంటే వల్గర్ లాంగ్వేజ్. మేము తను కూడా ఉన్నది, పూజకెళ్ళి వస్తున్నాము, ఎంత చండాలం లాంగ్వేజ్. తీర్ల కొట్టం అన్నది అది గవర్నమెంట్ది. అక్కడ వాడు ఏదో టీ కొట్టు పెట్టుకున్నాడు, వాడి బండి దోషేసి వానికి వల్గర్ లాంగ్వేజ్ మమ్మల్ని తిట్టి, నాకు తెలియక నీకు చెప్తే మా అన్నతో మాట్లాడింది, మాకు సంబంధమే. ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం అండి. నేను ఈ కాలనీ మన్సాని కన్స్ట్రక్షన్స్ కట్టించింది దాదాపు ఒక 25 సంవత్సరాల కింద 2003లో వెంచర్ చేసినాను. అందులో నేను కొన్ని రోడ్ మీద ఉన్న కమర్షియల్ ప్లాట్స్ నా కోసం పెట్టుకున్నాక ఇది ఖాళీ ఉంది ప్లాట్స్ అని చెప్పేసి లోకల్ వాళ్ళు మేనేజ్ చేసి రౌడీలను పెట్టి ముస్లిమ్స్ని కావాలని ముస్లిమ్స్ని పెట్టి అబ్బాస్ అంటే ఆయన వాళ్ళ భార్య పేరు ఆయిషా అనే ఆమె మీద ఒక డాక్యుమెంట్ సృష్టించి 50 ఏళ్ళ కింద ఉన్న ఓనర్లు నుంచి 25 ఏళ్ళ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళతో కాకుండా అంతకంటే ముందు ఉన్న వాళ్ళతో కావాలని డాక్యుమెంట్ సృష్టించి ఒక నోటరీ క్రియేట్ చేసి ఆ నోటరీ మీద పోయి ఆర్డర్ తీసుకొని వచ్చి బెదిరిస్తున్నాడు. నా మీద కొట్టడానికి వచ్చిండు, చంపుతా అని బెదిరిస్తున్నాడు, మర్డర్ చేస్తా అని బెదిరిస్తున్నాడు, నాకు రకరకాలుగా టార్చర్ పెడుతున్నాడు. మా ఇంటికి కూడా వచ్చిండు, ఒకసారి ఆఫీస్ కూడా వచ్చింది. సెటిల్ చేసుకుందాం, పైసలు ఇస్తా, నేను సెటిల్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. నేను అన్నా, నువ్వెవరివి నా ప్లాట్లో వచ్చి నువ్వు బెదిరించి నువ్వు 100 రూపాయలు ఉంటే నువ్వు 5 రూపాయలు కట్టడం ఇది న్యాయం అంటే కూడా నన్ను బెదిరించి నన్ను దౌర్జన్యంగా సతాయిస్తున్నాడు. ఎవరు సార్ ఆయన పేరు? ఆయన పేరు అబ్బాస్, ఆయన వాళ్ళ భార్య ఆయిషా. అయితే దీని స్టోరీ ఏంటంటే, నేను ఇది ఇలా సతాయిస్తున్నానని నేను దసరా కంటే ముందే నేను ఇక్కడ ఉన్న నిమిషామిక అమ్మవారి టెంపుల్ వాళ్ళకు పార్కింగ్ కిందకి నేను అగ్రిమెంట్ చేసిన. 5 months కింద నేను అగ్రిమెంట్ చేసిన. ఆ 5-6 months అయింది ఆల్మోస్ట్. అగ్రిమెంట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటా అన్నారు, కానీ వాళ్ళకి ఏ వర్క్లో బిజీ ఉన్నారో రాలేకపోయారు. వాళ్ళకి యాక్చువల్గా అప్పుడే నేను వాళ్ళకి లీజ్కి ఇచ్చేసినాం. అది కాకుండా ఈ ల్యాండ్ 2003లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2003లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, దాని నుంచి నేను చేసుకుని కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. అన్యాయంగా వచ్చేసి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే నేను హైకోర్టు నుంచి కూడా స్టేటస్ ఉంది. ఆయన ఇండైరెక్ట్గా హైకోర్టు నుంచి ఆర్డర్ నన్ను పార్టీ చేయకుండా పార్టీ చేసిండు, కానీ ఏదో దొంగ స్టోరీ చెప్తే హైకోర్టు ఏమని ఇచ్చింది, స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. అయినా కూడా ఈ దొంగతనంగా గుంతలు తవ్వుతున్నాడు. ఈరోజు ఈ షెడ్ నేను పెట్టినప్పటికి కూడా అన్యాయంగా వచ్చేసి నన్ను దారుణంగా చేస్తున్నాడు, నన్ను సతాయిస్తున్నాడు. నేనైతే నానా టార్చర్ పెడుతున్నాను, నాకు నిద్రలు లేవు, నాకు స్ట్రెస్ అవుతుంది, నాకు ఏమవుతుందో నాకే అర్థం కాదు. దయచేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం విచారకరం. స్పీకర్ న్యాయబద్ధంగా ప్రవర్తించడం లేదు. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇలాంటి మోసగాళ్లను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. క్యాన్సర్ పై అవగాహన తీసుకురావాలి. అవేర్నెస్ కార్యక్రమంలో వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను ఎక్కడా చెప్పలేదు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే డాక్టర్ సంజయ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.